హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పక్కా పల్లె రుచితో గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చెప్తాను. ముందుగా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మిరపకాయలు, ధనియాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేయించి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే నూనెలో గోంగూర 1 టేబుల్ స్పూన్ ఉప్పు, పసుపు వేసి బాగా మగ్గించుకోవాలన్నమాట. మెత్తని పేస్ట్ లాగా అయ్యేలాగా మగ్గించుకోవాలి. ఇలా అయిన దాన్ని బాగా చల్లార్చుకోవాలన్నమాట. ఆ తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న స్పైసెస్ అన్నీ రోట్లో వేసి ఇలా మెత్తగా నూరుకోవాలి. మెత్తగా అయిన తర్వాత చల్లారిన గోంగూరని అలాగే వెల్లుల్లిపాయ రెమ్మల్ని వేసి బాగా దంచుకోవాలి. ఇలా అయిన తర్వాత రోల్ సహాయంతో బాగా మెత్తగా రుబ్బుకొని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత తాలింపు కోసం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆవాలు వేసి అవి చిట్లాక ఆనియన్స్ వేసి బ్రౌన్ కలర్ అయినాక ఈ గోంగూర పచ్చడిని వేసి బాగా కలుపుకోవాలి. 2 మినిట్స్ మగ్గించాక వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి.